ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాండి. ఇంతవరకు మనం అందరం దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి గణపరచగలిగిన ఆరాధనకు సహాయకరంగా కొద్ది నిమిషాలు మన వాక్యం ధ్యానించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, పునరుత్థానుడానికి స్తోత్రం. గత దినాలు మాసాలంతా కాచి కాపాడి దేవా, ఈ యొక్క నూతన దినమందు తండ్రి, నా యొక్క పునరుత్థాన దినమందు తండ్రి, మీ యొక్క సన్నిధానంలో తండ్రి ఇంతవరకు తండ్రి పాటలతో తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి తండ్రి మిమ్మల్ని గణపరిచే కృపను అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రనైనా. చదువుకున్న వాక్య భాగం ఆశీర్వదించడం మీ యొక్క ఆత్మతో తండ్రి దేవా, మీరు నన్ను అభిషేకించండి రజా దేవా. ఆత్మ కార్యాలు తండ్రి మా జీవితంలో జరుగుతూ తండ్రి కృప చూపిస్తారని చెప్పి నమ్ముతూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నామండి. మరొకసారి చదువుతున్నాను. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా. ఇక్కడ మనం చూస్తున్నామండి, అపోస్తలుడైన పౌలు గలతీయులతో అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరింత అవివేకులైతిరా, ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా మీరు ముగిస్తారా. మొదట మీరు ఏ విధంగా ఉంటారు? నిజంగా మనం చూసినప్పుడు మన యొక్క జీవితంలో రక్షింపబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం బాప్తీసం తీసుకున్నప్పుడు దేవునితో మనం వాగ్దానం చేస్తాం కదండి. ప్రభువా, ప్రతి ఆదివారం మీ యొక్క సన్నిధానంలో ఉంటాము, మీరు చెప్పిన ఆజ్ఞలన్నీ మేము పాటిస్తాం ప్రభు అని చెప్పని దేవుని యొక్క సన్నిధానంలో మనం వాగ్దానం చేస్తాం. అంతేకాదు, మొదట దేవుని నమ్ముకున్నప్పుడు ఎంత మనకు ఆత్మీకమైన వేగమో ఎంతో ఫాస్ట్గా ఉంటుంది. ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉంటాం, ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం, ఎప్పుడు కూర్చున్నా లేసినా ఎప్పుడు, ఎందుకంటే దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ, అవును ఒక్కప్పుడు నా యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది, దేవుడు నన్ను ఇప్పుడు ఎంతగా నన్ను మార్చినాడు కదా, పాపపు ఊబిలో పడిపోయిన నన్ను దేవుడు లేపినాడు, ఇంత గొప్ప దేవునికి నేను ఏమి ఇచ్చి నేను రుణం తీర్చుకోలేని చెప్పి ఎక్కువగా మనం దేవుని ధ్యానించేవారం. కూర్చున్నా లేసినా, అవును ప్రభా ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే కేవలము నీ కృపనే ప్రభా. మనకు తెలిసిన ఎంతోమంది ఈ లోకయాత్ర ముగించినారు ప్రభా, నన్నైతే సజీవ లెక్కలో ఉంచినావు ప్రభా అని చెప్పి ఎప్పుడు దేవుని స్తుతించడం, బైబిల్ చదవడం. ప్రభా నేను రోజు 10 అధ్యాయాలు చదువుతాను అంటుంటాం అని ప్రామిస్ చేస్తాం. మంచిది, ఆరంభ దినాల్లో 10 అధ్యాయాలు చదువుతాం, వస్తా 5 అధ్యాయాలు, వస్తా 2 అధ్యాయాలు, ఏమండి 1 అధ్యాయం, సగం అధ్యాయం, లాస్ట్కి ఏం చేస్తారంటే పిల్లలు కొందరు చూస్తుంటాం, పోతే ఏం చేస్తారు, అయ్యో ఈరోజు వాక్యము చదువుకోలేదని చెప్పి పోతే ఆ యొక్క క్యాలెండర్లో ఆ రోజు ఒక వాక్యం మనం చదువుకొని పోతూ ఉంటారు. నిజంగా అందుకని ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా మీరు ముగిస్తురా. మొదట మీ యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నది, మొదట మీరు దేవుని నమ్ముకున్నప్పుడు మీరు ఎంత వేగంగా ఉంటారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా మీరు చల్లారిపోయిన ఒక స్థితిలో ఉన్నారు, ఎందుకు ఇక్కడ దేవుడు అంత బాధపడుచున్నాడని చెప్పి మనం చూసినట్లయితే ఇదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం చదవం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యం కలిగి చేసిన వాడే అన్ని జనులకు అపోస్తలుడనవుటకు నాకును సామర్థ్యం కలుగ చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని. అంతే చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, స్తంభములుగా నియమించబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు వీరు సంఘంలో ఎట్లున్నారంటండి? యాకోబు, యోహాను, కేఫా, పేతురు సంఘంలో ఎట్లున్నారంట? స్తంభములుగా ఉన్నారంట. ప్రతి ఒక్క విషయంలో సంఘంలో ఏం జరిగినా కూడా ముందుగా ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుగా నడిపించేవారు. అటువంటి వారు ఏమైపోయినారంటే మనం చూసినట్లయితే ఇక్కడ 11వ వచనంలో చూడండి,
2వ అధ్యాయం 11వ వచనం. అయితే కేఫా అంతిమకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక, అతడు అపరాధిగా తీర్చబడంట. సంఘంలో ఉన్న ఒక స్తంభంగా ఉన్న ఒక కేఫా ఎట్లా కనపడాడంట? అపరాధిగా తీర్చబడినాడంట. ఎందుకు అపరాధిగా తీర్చబడని మనం చూసినట్లయితే 13వ వచనం చదవండి. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకునిరి గనుక, ఇక్కడ మనం అంతే కదా, మనం ఇంకా కొంచెం పైన వచనంలో చూసినట్లయితే యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకు తీసిరి. ఏమైపోయినారంట? ఆత్మానుసారంగా ఆరంభించిన వాళ్ళు, దేవుళ్ళు ఎంతో బలంగా స్తంభాలుగా ఉన్న ఈ యొక్క కేఫా ఏం చేసినంటే ఎక్కడ కలుసుకున్నారంటండి? అన్యులతో సాహసం చేస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నారు? అన్యుల యొక్క అలవాట్లు మీలో ఉండకూడదు. అన్యులతో కలిసి ఉండాలి కానీ వారి యొక్క అలవాట్లు మనలో ఉండకూడదు. మనం వాళ్ళతో కలిసిపోయినట్లయితే మనం కూడా వారిలో ఒకరైపోతుంటాం. అందుకంటాడు ఈ యొక్క కేఫా ఏం చేశాడంట? అన్యులతో కలిసి భోజనం చేస్తూ వారిలో ఒకడైపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే సున్నతి పొందిన వారు వచ్చినారో వారికి భయపడి, దేవుని నమ్మిన బిడ్డలకు భయపడి ఏం చేస్తాడు? పక్కకి పోయినట్లుగా మనం చూస్తున్నాం. మామూలుగా అన్యజనులతో ఉన్నప్పుడు ఏమండి, వారిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆయనలో బలహీనత ఉంది కాబట్టి, అన్యులతో పరిపూర్ణ కలిసిపోయినాడు కాబట్టి ఇక్కడ వారిని చూసి భయపడి పక్కకు పోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవులుగా మనము ఏ విధంగా మనం జీవిస్తున్నాం? ఆత్మానుసారంగా ఆరంభించి పడిపోతున్నామా? మనం ఎంతోమంది జీవితంలో మనం చూస్తుంటాం, అయ్యో ఒకప్పుడు వారు ఎంతో బాగా ఉన్నారండి, ఆత్మీకంగా చాలా బాగున్నారు, కానీ ఇప్పుడు పడిపోయినారు. సంఘం ఎందుకండి రోజు రోజుకి ఈ విధంగా తక్కువ అయిపోతున్న ప్రజలు? ఆత్మానుసారంగా ఉన్న ఒక వ్యక్తులు ఏదో ఒకటి పని, ఏదో ఒకటి, కొందరికి ఏదో ఒకటి దొరికితే చాలని వారు ఉంటారు. కొందరు నెపాలు చెప్పేవారు కూడా ఉంటారంట. దేవుడు కూడా అంటాడు, నేను ప్రభా ఆ పని ఉన్నది ప్రభా, నేను పెళ్లి ఉన్నది, పెళ్లి కోసం పోయినాను, అది పోయినాను, ఇది పోయినానని చెప్పి నెపాలు చెప్పేవారు. నెపాలు చెప్తూ దేవుని యొక్క సన్నిధానానికి రాకోకుండా అనేక విషయంలో, దేవుని యొక్క విషయంలో బలహీనులుగా అయిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు. అంతేకాదు మనం కొందరు చూస్తుంటాం, అయ్యో వాళ్ళు ఎప్పుడండి అన్యులతో కలిసి ఉంటారండి, ప్రార్థనలకు రారండి. అన్యులతో కలిసి ఉంటే ఏమవుతుందండి? అన్యుల అలవాట్లు, అన్యులు నలుగురు కూర్చున్నారంటే వారు ఏం చేస్తారండి? అన్యులు దేవుని మాటలు మాట్లాడతారా? లేదు. ఏమండి, వారి విషయాలు వీరి విషయాలు. ఆయన ఇట్లా పోయినాడు, ఈయన ఇట్లా పోయినాడు, ఆమె అట్లా పోయింది, ఆమె అట్లాడితే ఈమె ఎట్లాడితే, ఇవే మాట్లాడుతుంటారు. వారితో కలిసిపోతే మనం కూడా శుద్ధులు చెప్పేవారం అయిపోతాం. కాబట్టి మనం అన్యులలో మనం కలిసిపోకూడదు. అన్యుల దగ్గర ఉన్నామంటే మనం దేవుని ప్రేమను వారికి కనపరచాలా, కానీ వారిలో మనం ఒకరమైపోయి వారి యొక్క అలవాట్లో మనం పడిపోయినట్లయితే నిజంగా దేవుడు ఎంతో బాధపడతాడండి. అందుకే అన్యుల యొక్క అలవాట్లు అన్యులతో ఇక్కడ మనం చూస్తున్నాం, అన్యులతో కలిసిపోయి వారితో భోజనం చేసుకుంటూ వారి యొక్క క్రియలలో ముందుకు సాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే అపోస్తులు పౌలు అంటాడు, మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తురా. అవునండి. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా అంటారు, మీరు వెచ్చగానైనా ఉండండి, చల్లగా. వెచ్చగా లేకుండా చల్లగా లేకోకుండా నువ్వు వెచ్చనగా ఉంటే ఏం చేస్తానంటాడు? నేను మీ మీద ఉమ్మి వేస్తానంటాడు. ఉమ్మి వేయబట్టుకు మనం రాలేదండి. దేవుని యొక్క ప్రేమను కనుగొన్నాం మనము. రోజు రోజుకి మన స్థితి, ఆత్మిక స్థితి రోజు రోజుకు అభివృద్ధి చెందాలి, కానీ దిగజారిన స్థితికి మనం రాకూడదు. ఇస్సాకు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన క్రమక్రమంగా అభివృద్ధి చెందినాడండి. క్రమక్రమంగా మన యొక్క ఆత్మిక జీవితం కూడా క్రమక్రమంగా మనం అభివృద్ధి చెందాలి, కానీ పడిపోయిన స్థితికి మనం రాకూడదు. చాలామంది చూస్తుంటారు, అయ్యో వారు ఒకప్పుడు దేవుని నమ్ముకున్నారండి, కానీ ఇప్పుడు పడిపోయినారు. మనం నమ్ముకుంటే కూడా మన స్థితి కూడా అదే విధంగా ఉంటుంది కదండి. చాలామంది పడిపోయిన వారు చూసి దేవుని దగ్గరికి రాకోకుండా పోతుంటారు. అందుకే దేవాది దేవుడు మిమ్మును బట్టి అన్యజనులు ఎదుట నా యొక్క నామము
దూషింపబడుచున్నదంట. మనల్ని బట్టి అనేకులు దేవుని తెలుసుకోవాలి, కానీ మనల్ని బట్టి దేవుని యొక్క నామము దూషింపబడకూడదు. ఎందుకంటే మన దేవాది దేవుడు యేసు ప్రభు మన కొరకు తనకి యవ్వన జీవితం అంతా మన కొరకు దారబోస్తున్నాడండి. ఆయన యొక్క శరీరంలో ఒక్క చుక్క రక్తపు బొట్టు పెట్టుకోకుండా పరిపూర్ణంగా మన కొరకు దారబోసిన యొక్క దేవాది దేవుడు. ఇక్కడ అంటాడు సిలువ వేయబడిన, ఇక్కడ 3వ అధ్యాయం చూడండి 1వ వచనంలో, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడలేదా? యేసు ప్రభు సిలువ వేయబడిన యేసు. ఎందుకంటే చాలామంది యేసు అని పేరు ఉన్నారండి. యేసు అనేటోళ్ళు కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉండరు, కానీ సిలువ వేయబడిన యేసు మీరు కళ్ళారా చూచినారు కదా సిలువ వేయబడిన యేసుని. ఇంకా ఎందుకు మీరు మరి తిరిగి వెనక్కిపోతున్నారు? మీరు వీరిని చూసి మీరు వెనక్కిపోదండి. ఇక్కడ కేఫాతో ఆయనతో అనేకులు కలిసిపోతున్నారంట. ఆయన ఒక్కడే కాదు పడిపోతుండేది, ఆయనతో అనేకులు యూదులు ఆయనతో కలిసి వారితో సాహసం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు వారిని చూసి ఇక్కడ ఎవరండి, బర్నబా వారి యొక్క క్రియలు చూసి ఈయనకు అర్థం కాలేదు. అక్కడ రాస్తాడు చూడండి, యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకుని గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయినట. ఎవరు? బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు అండి. ఆయన ఎంతో ధారాళమైన వాడు. మనం బర్నబాకు జీవితంలో చూసినట్లయితే తనకు కలిగిందంతా అమ్మి అపోస్తల పౌలు ఒక పాదాల దగ్గర పెట్టిన ఒక వ్యక్తి. ఆ బర్నబాను చూసి అనేకుల విధంగా సమర్పించుకున్నారు. అపోస్తల పౌలు మొట్టమొదటిగా దేవుని నమ్ముకొని ఏమండి దేవుని యొక్క సువార్త ప్రకటించేటప్పుడు అందరూ భయపడినారండి. అయ్యో ఈయన అని స్త్రీలనే లేదు పురుషులు అందరినీ లాక్కొని పోయి చెరసాలలో వేసేవాడు, కొట్టేవాడు. ఇటువంటి ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నట్టు మేము నమ్మాలని చాలామంది భయపడినారు. కానీ బర్నబా అతన్ని దగ్గరికి తీసుకొని అతన్ని బలపరిచి అనేకులకు పరిచయం చేయించాడు. అటువంటి ఒక బర్నబానే మోసపోయినాడంట వీరి యొక్క క్రియలు చూసి. అవునండి, మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడడు. మనం ఏది విత్తితే అదే కోస్తామంట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు అనబడిన వారు, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారు, నామకార్థ క్రైస్తవులుగా మనం ఉండకూడదు. అందుకే అపోస్తల పౌలు మనం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఏమంటారండి, సహోదరులకు ఇశ్రాయేలుకి ఏం కావాలంట? రక్షణ కావాలని నా యొక్క మనోభిలాష, వారి విషయమే నేను చేయు ప్రార్థన అనేది. ఇశ్రాయేలు ప్రజలంటే దేవుడు ఎన్నుకొనబడిన ప్రజలు, ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించబడిన ప్రజలు. అటువంటి వారికి ఏం లేదంట, రక్షణ లేదంట. మా దేవుడే లేండి, మా ఇంటి దేవుడే లేండి, మనం ఎన్ని మార్లు పడిపోయినా కూడా దేవుడు రక్షిస్తాడని చాలామంది పడిపోతుంటారండి. మనం పడిపోయే ఒక గుంపులో మనం ఉండకూడదండి. మన కొరకు ప్రాణపెట్టిన సిలువ వేయబడిన, అందుకే అపోస్తులు అంటే నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చనిపోతే మనం క్రీస్తు కొరకు మనం చనిపోవాలా. చాలామంది వింటూ ఉంటాం, కొందరు స్త్రీలు, నా పిల్లలకు ఒకటి పెళ్ళి ఒకటి అయిపోతే చాలండి, తర్వాత ఏమైనా పర్లేదు, నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలా, వారికి పిల్లలు కావాలా, అంతవరకు నేను చూడాలంటుంటాం. కానీ మన పిల్లలు వారి కోసం చూసేది కాదండి. మనం ఎవరి కోసం జీవించాలా? మనము క్రీస్తు కొరకు మనం జీవించాలా. సిలువ వేయబడిన యొక్క క్రీస్తు కొరకు మనము త్యాగం కాల. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమని అపోస్తల పౌలు అదేవిధంగా అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఏముందండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఎందుకు? ఆయన ఆ విధంగా జీవించాడు కాబట్టి. ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎన్ని కొరడా దెబ్బలు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఎన్ని మార్లు కొట్టబడినాను, కొరడాలతో కొట్టబడినాను. సహోదరుల వలన అవమానము, బంధువుల వల్ల అవమానము, అనేక విధాలుగా నేను అవమానం పొందినండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉందంటాడు. అయినప్పుడు కూడా ఆయన క్రీస్తుని
విడిచిపెట్టలేదు. ఇవన్నీ ఎన్నికలేనివి అంతే, ఈ లోక సంబంధమైనవి అంతే. ఈ లోకంలో ఉన్నంత వరకే మన కష్టాలు, బాధలు, హింసలు అంతే. ఈ లోకం విడిచి మనం పరలోకానికి పోయిన తర్వాత అక్కడ దుఃఖం లేదు, కన్నీరు లేదు, బాధ లేదు. అటువంటి ఒక రాజ్యం కొరకు మనం ఇక్కడ జీవించాలి. సిలువ వేయబడిన యేసు కొరకు మనం జీవించాలి. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని మన గురించి ఆయన సాక్ష్యం చెప్పాలి. అది విడిచిపెట్టి ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా మీరు ముగింతురా అని ఇక్కడ అడుగుతున్నారు. కాబట్టి మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది? ఆ యొక్క పరిశుద్ధ బలిలో పాలు పొందుతున్నాం మనము, ఆయన యొక్క రక్తంలో, ఆయన యొక్క శరీరంలో పాలు పొందుతున్నాం మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం? శరీరానుసారాలుగా జీవిస్తున్నామా? ఇంకా ఎక్కడైనా మన జీవితంలో శరీరాన క్రియలు మన జీవితంలో ఉన్నట్లయితే దేవుడు ఆ యొక్క శరీర క్రియలను మీరు విడిచిపెట్టండి. మీరు పైనున్న వాటినే మీరు వెతకండి. లోక సంబంధమైన దాని గురించి మీరు వ్యర్థంగా ప్రయాసపడదండి. ఈ లోకంలో ఉన్నంత వరకే అంతే. మనం ఈ లోకం విడిచిపెట్టి మనం చనిపోయినప్పుడు మనం ఏమి కూడా మోసుకొని పోలేమని అందరికీ తెలుసు. అయినా కూడా ఎంత కష్టపడుతుంటారో, పగులు అనక రాత్రి అనక. ఏమండి, ఇంకా కొన్ని గంటలు ఉంటే ఇంకా బాగుంటుండే అండి. వయసు ఉన్నప్పుడే బాగా సంపాయాలి కదండి అని రాత్రి పగలు కష్టపడుతుంటాడు. దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వకుండా మనం కష్టపడగలుగుతామండి? ఆయన కృపలు లేకుంటే మనం కష్టపడగలుగుతామా? కృపనిచ్చిన యొక్క దేవునికి మనము ఏం చెల్లిస్తున్నాం? మనం దేవుడు 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజు నా దినం, మీరు విశ్రాంతి తీసుకోండి. నా యొక్క సన్నిధానంలో విశ్రాంతి అంటే ఇంట్లో కూర్చొని హాయిగా నిద్రపోయేది కాదు. ఆయన యొక్క సన్నిధానంలో వచ్చి ఆయన చేసిన క్రియలను మనం ధ్యానిస్తూ, ఆయన మన పట్ల చేసిన యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఆయన సన్నిధానంలో. దావీదు మహారాజు అంటాడు, సమాజము ఎదుట నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. కొందరు అంటుంటారు, లేదండి సండే చర్చికి రాలేదు కానీ మేము ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నామండి అంటాడు. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే కాదు, 6 రోజులున్న ఇంట్లో కూర్చొని నువ్వు ప్రార్థన చేసుకునే 7వ రోజు దేవుడు ఏర్పాటు చేసిన యొక్క దినమున ఆయన యొక్క సన్నిధానంలో వచ్చి మనము ఆయన చేసిన కార్యాలు మనం ధ్యానిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ యొక్క పరిశుద్ధ బలిలో పాలు పొందుతూ మనము ఆయనకు మహిమకరంగా మనం జీవించాలి. కానీ మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. మీరు చల్లగా లేదు, వెచ్చగా లేకుండా నులివెచ్చగా ఉన్నారు కాబట్టి మీ మీద నేను ఉమ్మి వేస్తాను అంటాడు. అటువంటి ఒక స్థితి మనకు వద్దండి. మనం శరీరానుసారాలుగా జీవించుటకు మనము శరీరానుసారం కాదు. మనం ఒక్కప్పుడు శరీరానుసారంగా ఉంటుమే, ఈ లోకానుసారంగా ఉంటూ లోక క్రియలు మనం ఉంటుమే. ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత మనం శరీరానుసారం కాదండి, దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారం కాబట్టి మనం ఆత్మానుసారంగా మనం జీవిస్తూ ఆత్మ క్రియలు మనము కలిగి ఉండాలా, ఆత్మ ఫలం మనము కలిగి ఉండాలా. ఆత్మ ఫలం కలిగి మనం జీవించినట్లయితే నిజంగా దేవుడు మనల్ని చూసి ఎంతో సంతోషిస్తాడండి. ఎక్కడ 2-3 నా నామంలో ఉండి మీరు ప్రార్థిస్తారో వారి మధ్యనే ఉంటారంటాడు. ఎక్కడ తన యొక్క బిడ్డలు నాకు గూర్చి మాట్లాడుకుంటారో వారిని నేను దృష్టిస్తానని చెప్పానంటాడు ఆయన. అబ్బా, నా బిడ్డలు చూడండి కలుసుకొని ఎంత బాగా నా గురించి వీరు సాక్ష్యం చెప్పుకుంటుంటారని దేవుడు ఎంతో సంతోషపడతాడు. అది ఇడిచిపెట్టి మనం నలుగురిలో కూర్చొని ఆ వారి విషయం వీరి విషయం మాట్లాడుకుంటుంటే దేవుడు ఎంత బాధపడతాడు. ఇందుకేనా నేను వీరి కోసం నా యొక్క రక్తం కార్చిండేది, నా యొక్క పరిపూర్ణంగా వీరి కోసం నేను బలి అయిననే. వీరు చూస్తుంటే అన్యులతో కలిసిపోయి అన్యుల యొక్క మాటల్లో వీరు కలిసిపోయి మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారు కదా అని చెప్పి దేవుడు ఎంతో బాధపడతాడు. కాబట్టి అన్యుల యొక్క అలవాట్లు మనం వండుకోకుండా మనల్ని చూసి అన్యులు కూడా దేవుని నమ్ముకున్నట్టు వాళ్ళు కూడా కొత్తగా నమ్ముకున్న వాళ్ళు కూడా ఏమైపోతారండి, వారు కూడా పడిపోతారు. వారు బట్టి మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఎక్కడైనా బలహీనత ఉంటే దాన్ని ఫాలో అవుతారు నూతనంగా రక్షింపబడిన వాళ్ళు. కాబట్టి మనము క్రైస్తవులకు అనబడిన వారు క్రీస్తుకు స్వరూపం మనం పొందుకొని పరిశుద్ధంగా మనం జీవించాలండి. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు సమస్త విషయంలో పరిశుద్ధంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. కాబట్టి
మనం క్రీస్తును అంగీకరించినప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమేమి మనం దేవుని యొక్క సన్నిధానంలో వాగ్దానం చేసినాం, ప్రభా మేము కరెక్ట్గా దేవుని సన్నిధానానికి వస్తామో, నీకు ఇచ్చేదంతా ఇస్తామో, ఇచ్చేదే కదా డబ్బు విషయంలో కదా, సమయం కూడా నీకు పరిపూర్ణంగా మేము ఇస్తాను ప్రభా, ఎక్కువగా నీ సన్నిధానంలోనే గడుపుతాం ప్రభా అని ఏ విధంగా మనం దేవుని యొక్క సన్నిధానంలో వాగ్దానం చేసినాం కదా, ఆ విధంగా మనం జీవించాలి. ఎందుకంటే మన దేవుడు వాగ్దానం ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఆ విధంగా తప్పేవారిగా మనం ఉండకూడదు. కాబట్టి మనకు ఆత్మిక స్థితి రోజు రోజుకు మనం అభివృద్ధి పొందాలి, కానీ ఎక్కడ కూడా నిరసీలైన జీవితం మనం ఉండకూడదు. అందుకే ప్రసంగి అంటాడు, కార్య ఆరంభము కంటే కార్య అంతము శ్రేష్టము. ఆఖరి వరకు మనం పొందుకున్న రక్షణ, ఆఖరి వరకు క్రీస్తు వచ్చేంత వరకు మనకు రక్షణ గట్టిగా పట్టుకోమని చెప్పారంటాడు అక్కడ. కాబట్టి దేవుడు మనకిచ్చిన యొక్క రక్షణ మనం గట్టిగా పట్టుకొని మన ద్వారా అనేకులు దేవుని తెలుసుకోవాలి, కానీ మన జీవితం ద్వారా ఇతరులు పడిపోకూడదండి. అటువంటి ఒక స్థితిలో ఎవరు కూడా ఉండుకోకుండా, ప్రభా నేను నిన్ను పోలే నడుచుకోను, అపోస్తుల పోలే ఏ విధంగా ఉంటాడు, నేను క్రీస్తును పోలే నడుచుకున్న ప్రకారం అంటాడు. ఆ విధంగా మనం దేవుని యొక్క పోలికలు మనలో ఉన్నట్లయితే నిజంగా వారు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు అండి, వారు ఎంతో ప్రేమ కలిగిన వారండి అని చెప్పి అన్యులు తెలుసుకొని మనల్ని చూసి దేవుని యొక్క సన్నిధానానికి వారు రావాలి. కాబట్టి అటువంటి యొక్క క్రియలు మనం పొందుకొని దేవునికి సాక్షికరంగా మహిమకరంగా జీవిస్తామండి. దేవుడి యొక్క వాక్యం ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.